మనసులో బాధ కలిగినప్పుడు ఏడవడంలో తప్పు లేదు. మనసు నిండా ఉన్నది ఎదుటి వాళ్ళకు చెప్పడం కూడా తప్పు కాదు. కానీ ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్తే వాటి విలువ తగ్గిపోతుంది. నీ విలువ కూడా తగ్గుతుంది. మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేంటంటే మన ఎమోషన్స్‌ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎంతవరకు చెప్పొచ్చు అనేది. ప్రతీదీ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళు ఫస్ట్‌లో వింటారు. తర్వాత ఏదో ఒక సజెషన్స్ ఇస్తారు. తర్వాత దానికి అలవాటు పడిపోతారు. అతనెప్పుడు ఏదో ఒక కష్టం చెప్తుంటాడు. లేదంటే ఆమె ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఏడ్చి సాధించుకుంటుంది. అలా అనేసనుకోని ఆ ఏడుపుకి కూడా, ఆ కన్నీటికి కూడా విలువ లేకుండా పోతుంది. సింహం అడవిలో గర్జిస్తుంది. ఆ గర్జన చూసి మిగతా జంతువులన్నీ భయపడిపోతాయి. ఎందుకంటే సింహం గర్జిస్తుంది అంటే వేటాడడానికి వస్తుంది అని ఆ యానిమల్స్‌కి అర్థమైపోతుంది. అందుకని భయపడతాయి. కానీ అదే సింహం అస్తమానం గర్జిస్తూ ఉంటే ఆ గర్జన కూడా అరుపులా అనుకుంటారు. ఏ యానిమల్స్ కూడా భయపడవు. అందుకని మన ఎమోషన్స్‌ని కూడా అప్పుడప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళకి చూపించాలి. అప్పుడే వాటికి విలువ ఉంటుంది. ఏమంటారు?